పోలవరం ప్రాజెక్టును బీజేపీ నిర్వీర్యం చేసిందని ఫైర్ అయ్యారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పోలవరంపై బీజేపీకి ఆనాడే జగన్ సరెండర్ అయ్యారని విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకోవాలని బీజేపీ కుట్రలు చేస్తోందని అన్నారు. 45 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 85,000 కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, 41కి కుదిస్తే 20,000 కుటుంబాలకు మాత్రమే పరిహారం చెల్లించాలని ప్లాన్ చేసినట్లుగా ఆరోపించారు. 65,000 కుటుంబాలకు పరిహారం ఎగొట్టేందుకు ఎత్తు తగ్గించారని చెప్పారు. ఇక పోలవరం విషయంలో జగన్, బాబు, బీజేపీ అంతా కూడా దుర్మార్గులేనని అన్నారు షర్మిల. అయిన పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 41 మీటర్లకే మేము ఈ ప్రాజెక్టు కడతాము అని సరెండర్ అయ్యారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన విషయము పోలవరం ప్రాజెక్టే కాదు, జలయజ్ఞంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి అధికారంలోకి వచ్చిన 6 నెలలకే మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, అది కూడా 6 నెలల్లో పూర్తి చేస్తాము అని నవరత్నాలలో పెట్టి మరి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోగా, మిగతా అన్ని జలయజ్ఞంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు అన్ని పనులు చేసిన పోలవరం ప్రాజెక్టులో కూడా కాంప్రమైజ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు కూడా ఒకవైపు బీజేపీ పార్టీ మేము ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలి అనే నిబంధన పెడితే ఒక్క